హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పాట 104. తప్పకుండా అని అదే గంభీరంగా తలుపుతూ మాటిచ్చాడు. నిఖిల్ ఎక్కడి నుండి వస్తున్నాడో అతనికి అర్థమైంది. ఇక మరియు దానికి వ్యతిరేకం కూడా నిజమే. ఒకవేళ నువ్వు ఈ రాత్రి ఆమెను పెళ్లి చేసుకున్నావే అనుకో, తనకి ఇక పిల్లలు వద్దని చెప్తే నువ్వు ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తావా అని నిఖిల్ అడిగాడు. తను అంజలి కోసం చేయలేనివన్నీ ఆర్య చేయగలడని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. మరోసారి ఆర్య తలుపి, నేను ఆమె ప్రతి ఆలోచనను ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తాను నిఖిల్ అని అన్నాడు. నిఖిల్ తన అన్నయ్య వైపుకు గంభీరంగా సూటిగా చూశాడు. అలాగే నువ్వు ఆమెను కాపాడుతావని చూసుకుంటావని జీవితాంతం ప్రేమిస్తానని మాటిస్తున్నావా? నిఖిల్ అంజలిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆర్యకి అర్థమైంది. అతని గుండె పరువెక్కింది. నిఖిల్ భుజంపై చేయి వేసి, నిఖిల్ మనం చిన్నప్పటి నుండి ఒకరికొకరం తెలుసు, నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు అని అన్నాడు. అతని కళ్ళల్లో క్షమాపణ భావం మెరుస్తూ ఉండగా మెల్లగా నన్ను క్షమించి నిఖిల్ అన్నాడు. చిన్నప్పటి నుండి అన్నదమ్ముల్లా పెరిగారు. ఇప్పుడు ఇద్దరు ఒకే అమ్మాయి ప్రేమలో పడడంతో నిఖిల్కి వదులుకోవటం అంత ఈజీ కాదు. మరోవైపు నిఖిల్ తన వెనుక ఉన్న బాల్కనీ రైలింగ్ ఆనుకుని నిలబడ్డాడు. అతని పెదవులపై ఒక చేదు చిరునవ్వు మెరిసింది. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అంజలి నన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువగా చూడలేదని నాకు తెలుసు. నేను ఆమెను ప్రేమించలేని విధాలుగా నువ్వు ఆమెను సరిగ్గా చూసుకోవటం ప్రేమించడం కంటే దారుణమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇది విన్న ఆర్య అతని భుజం తట్టడానికి చేయి చాపాడు. కానీ అతను ఓదార్చడానికి మాటలు దొరకలేదు. ఆ క్షణంలో ఇద్దరు తమ చూపులను హాల్లో సోఫాలో కూర్చొని అమ్మాయిపై నిలిపారు. ఆ ఇద్దరు మగవాళ్ళు ఆమెపై తమ భావాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అంజలి మాత్రం గోడపై ఉన్న ఆసక్తికరమైన కొంచెం విచిత్రమైన పెయింటింగ్ ను ఆరాధిస్తూ ఈ లోకంలోనే లేదు. ఉదయం వెలుగులో ఆమె మిరుగుట్లు గొలుపుతూ ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె ఎక్కడైనా తన సొంత ప్రదేశంగా మార్చుకోగలుగుతుంది అనిపించింది. నిఖిల్ తన భావాలను వదులుకోవటానికి ఇష్టపడలేదు. కానీ అదే సమయంలో అతను చాలా ఊరట చెందాడు. అతను ఆర్య వైపుకి చూసి, ఆమెను నీకు వదిలేస్తున్నాను ఆర్య అని అన్నాడు. ఆర్య దహించి వేసే చూపులు ఇంకా అంజలి పైనే ఉన్నాయి. మరియు అతని గాఢమైన నల్లటి కళ్ళల్లో మండుతున్న ఆధిపత్య భావానికి ఏమాత్రం సందేహం లేదు. నిఖిల్ మాటలకు అతను మౌనంగా తలూపాడు. ఆమె నాది మాత్రమే కాగలదు, మరియు నేను ఏ ఇతర మగాన్ని ఆమె దగ్గరికి రానివ్వను. ప్రస్తుతం అంజలి ఆ ఇద్దరు మగవాళ్ళు ఉదయం సూర్యకాంతుల వెనుక నుండి వెలుగు పడుతూ ఉండగా తన వైపుకు నడిచి రావటం చూసింది. అద్భుతమైన కళాకాండలను చూసి మంత్రముగ్ధులైనట్టు ఆమె తను వాళ్ళను చూడటంలో కనుగొంది. ఈ సుకుమార్ కుటుంబం వంశపారపర్యం అద్భుతం అని ఆమె మనసులో అనుకుంది. ఇద్దరు అన్నదమ్ములు పొడవుగా విశాలమైన భుజాలతో ఉన్నారు, మరియు వారి సన్నని నడుములు అలాగే తాటి చెట్టంత కాళ్ళు వారిని అద్భుతమైన ఆకృతులుగా చేశాయి. ముఖ్యంగా ఇద్దరిలో పొడవైన ఆర్య ఉదయం వెలుగుల్లో ఇంకా అందంగా కనిపించాడు. తను పగటి కలలు కంటున్నానని గ్రహించినప్పుడు ఆమె వెంటనే తన చూపులను వెనక్కి తీసుకుంది. నిఖిల్ని చూసినప్పుడు ఆమెకు ఏమీ అనిపించలేదు. కానీ ఆర్యని చూసినప్పుడల్లా ఆమె గుండె వివరించలేని విధంగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఏమవుతుంది? ఆమె పొట్టలో సీతాకోక చిలుకలు ఎగురుతున్న అనుభూతిని పట్టించుకోకుండా గట్టిగా అడిగింది. హాయ్ నిఖిల్, నేను పైకి వెళ్లి బన్నీని చూడొచ్చా? తప్పకుండా, వాడు నిన్న రాత్రి నాతో పాటు రూమ్ లోనే ఉన్నాడు. నిఖిల్ మామూలుగా నవ్వుతూ జవాబిచ్చాడు. అది విన్న ఆర్య ముఖం చిట్లించి వెంటనే అంజలిని ఆపాడు. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాణ్ణి తీసుకొస్తాను. నిఖిల్ ఆర్యకి కోపం తెప్పించే అవకాశాన్ని వదులుకోకూడదని అతని మాటలు పట్టించుకోకు. నువ్వు పైకి వెళ్ళి నా గది చుట్టూ ఒక చూపు చూడు అన్నాడు. నీ గదిలో చూడడానికి ఏముంది? ఆర్య అసూయతో తన తమ్ముడు వైపుకు కోపంగా చూశాడు. వాళ్ళు అకస్మాత్తుగా ఎందుకు చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారో అంజలికి అర్థం కాలేదు. కానీ ఆమె ఏమైనా చెప్పే లోపే ఆర్య అప్పటికే మెట్లపైకి నడిచాడు. ఆమె అతనితో వెళ్ళడానికి ఇష్టపడలేదు. కాబట్టి బదులుగా నిఖిల్ వైపుకు తిరిగి నిన్న రాత్రి బన్నీని చూసుకున్నందుకు థ్యాంక్ యూ అంది. దాందే ముందరే మనం ఒక కుటుంబం లాంటి వాళ్ళం కదా. ఏమన్నారు? నిఖిల్ కళ్ళు పెద్దవి చేసి కంగారుగా వివరించాడు. అయ్యా, నా ఉద్దేశం మనం ఎలాగో ఒక కుటుంబం లాంటి వాళ్ళమే కదా. అది విని ఆమె నవ్వింది. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు అప్పటికే బన్నీకి ఒక మామయ్య లాంటి వాడివి. అతనిలో నిరాశ పొంగింది. నేను ఎప్పటికీ వాడికి మామయ్యగానే ఉండిపోతానా?
ఇప్పుడు నాకు వేరే దారి కూడా లేదు. కొద్దిసేపటికి ఆర్య బన్నీని చేతులతో ఎత్తుకుని మెట్లు దిగి వచ్చాడు. బన్నీ హాల్లో తన తల్లిని చూసి అమ్మా అని సంతోషంగా పలికాడు. అంజలి ప్రేమగా అతని వైపుకి చూసి నవ్వింది. మరియు అతన్ని పట్టుకోవడానికి చేతులు చాపుతూ ఉండగా ఆమె కళ్ళల్లో ఒక సున్నితమైన భావం కనిపించింది. అయితే ఆర్య ఆ చిన్న పిల్లాడిని తన చేతుల్లోనే ఉంచుకోవాలని నిశ్చయించుకున్నట్టుగా నిఖిల్ వైపుకు తిరిగి మేము వెళ్ళొస్తాము అన్నాడు. నిఖిల్ తలూపడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. వాళ్ళని గుమ్మం వరకు సాగనంపాడు. తర్వాత గడప ముందు నిలబడి ఆ ముగ్గురు వెళ్ళిపోవడాన్ని చూశాడు. వాళ్ళు అచ్చం ఒక కుటుంబంలో ఉన్నారని ఎప్పుడూ అతను అనుకుంటున్నాడు. ఆర్య, నీకు అంజలికి మధ్య అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆమెను నా వదినగా చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఆర్య. పెరట్లో అవతల వైపు నుండి నిఖిల్ గట్టిగా అరుస్తూ తన మద్దతు తెలుపుతున్నట్టుగా పిడికిలు బిగించి గాలిలో చూపించాడు. తన తమ్ముడు వైపుకు చూసి తలూపుతూ ఆర్య కళ్ళతోనే నవ్వాడు. అయితే అంజలి అప్పుడు బన్నీకి సీటు బెల్ట్ పెట్టడంలో సహాయం చేస్తూ ఉండడంతో ఆ అన్నదమ్ముల మధ్య జరిగిన సైకిలన్నీ గమనించలేదు. ఆ తర్వాత ఆర్య ముందు సీట్లో కూర్చోగా అంజలి బన్నీతో పాటు వెనక సీట్లో కూర్చుంది. ఆ కారులో కాళ్ళు చాపుకోవడానికి విశాలంగా చోటు ఉండడంతో ఆమె హాయిగా అనిపించింది. మొదట వాళ్ళ మయూరి రెస్టారెంట్ లో భోజనం చేశారు. అక్కడ బన్నీ చాలా ఉత్సాహంగా తన భోజనాన్ని ఆరగించాడు. భోజనం అయ్యాక ఇక బన్నీ అకస్మాత్తుగా మ్యూజియంకి వెళ్దామని అడిగాడు. దానికి ఆర్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరేనన్నాడు. దాంతో అంజలి కూడా వాళ్ళతో పాటు వెళ్ళక తప్పలేదు. రవి కూడా బన్నీని చూసుకోవడానికి వాళ్ళతో పాటు వెళ్ళాడు. తను ఆ పిల్లాడిని చూసుకుంటే ఆర్య అంజలికి కాస్త ఏకాంత సమయం దొరుకుతుందని అతని ఆలోచన. ప్రస్తుతం అంజలి మ్యూజియంలోకి అడుగు పెట్టగానే ఆమె ఫోన్ మోగింది. అది ప్రకాష్ గారి నుండి వచ్చిన కాల్ అని చూసి ఆమె ఫోన్ ఎత్తి హలో నానా అని పలకరించింది. ఆర్య బాబు బాగానే ఉన్నారా? ఈ ఉదయం హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు కదా? అవతలుండి ప్రకాష్ గారు బాధగా అడిగారు. నిన్న రాత్రి నా స్నేహితులైని అంత మద్యం తాగమని బలవంతం చేసి ఉండకూడదు. కంగారు పడకండి నాన్న, ఆయన బాగానే ఉన్నారు అని ఆమె భరోసా ఇచ్చింది. సరే, ఇంకొక విషయం, సౌందర్య జ్యువెలరీస్ ఇంకా ఉద్యోగాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. అనూష మీ కంపెనీలో పని చేయాలని అనుకుంటుంది. ఈ మాటలకు అంజలి తన పెదవి విరుపుకు ఆపుకోవడాన్ని ప్రయత్నించింది. అనూష పని చేయటమా? దాని అసలు ఉద్దేశం ఆర్యకి దగ్గర అవ్వాలని. దానికి కంపెనీలో చేరడం ఒకటే మార్గం. క్షమించండి నాన్న, కానీ అనూష మా కంపెనీకి సరైన అమ్మాయి కాదు. అమ్మాయి అని నేను ఖచ్చితంగా అనుకోవటం లేదు. తనకు వర్క్ ఏమీ రాదు. నాకు తెలుసు తను డిజైనర్ కాదని, కానీ క్లర్క్ గాను అసిస్టెంట్ గాను ఏదో ఒకటి చేయొచ్చు కదా. రోజు తన ఉద్యోగం చేస్తానని చెప్పదు కదా. నువ్వు ఆర్యన్ అడిగి సహాయం చేస్తే బాగుంటుంది. బహుశా ఆయన ఆమె కోసం ఏదైనా ఏర్పాటు చేయగలరేమో. నానా, నేను ఆయన ఇలాంటి విషయాలు అడగలేను. అసలు ఉద్యోగ నియమాలను చూసుకునేది ఆయన కాదు అని అంజలి వారించింది. తన పని ప్రదేశంలో అనూష ఇక తచ్చాడుతూ ఉండడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రకాష్ గారు నిట్టూర్చారు. సరేలే, అయితే నేనే ఆయనకి ఫోన్ చేయాలి. నిన్న రాత్రి ఆయన నాకు విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఆ మాటతో ఆమె తడబడింది. తన తండ్రి అనూషని సౌందర్య జ్యువెలరీస్ లో చేర్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. బహుశా ఆమె ఖర్చులన్నీ భరించి ఆయనకు విసుగొచ్చిందేమో. సరే, నేను ఆయన అడుగుతానులే, మీరు మాత్రం ఆయనకి ఫోన్ చేయకండి నాన్న అని ఆమె అలసిపోయిన గొంతుతో అంది. ఈ సమయంలో ప్రకాష్ గారు వినరని ఆమెకు తెలుసు. చాలా మంచిది, ఆయనతో మాట్లాడ్డాక నాకు ఫోన్ చేసి చెప్పు. అనూష చివరికి జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. మనం ఆమెకు ఒక మంచి ప్రారంభం ఇవ్వటంలో సహాయం చెయ్యాలి కదా. సరే నాన్న అని అంజలి ఏ భావం లేకుండా జవాబిచ్చింది. ఫోన్ కట్ చేశాక ఆమె తన కొడుకుని ఒక ప్రదర్శన నుండి మరో ప్రదర్శనకు తీసుకువెళ్తున్న మనిషి వైపుకు చూసింది. ఆమె ఒక నిట్టూర్పు విడిచి వేగంగా వాళ్ళ దగ్గరికి నడిచింది. ఆర్య బన్నీని మ్యూజియంలో అతనికి అత్యంత ఇష్టమైన డైనోసార్ విభాగానికి తీసుకొచ్చాడు. అంజలి ఇంతకు ముందు అతన్ని ఇక్కడికి తీసుకువచ్చిన బన్నీ ఇంకా ఉత్సాహంగానే ఉన్నాడు. అతను చాలా సరదాగా గడిపాడు. ఆర్య పొడవాటి ఆకారం పక్కన అతను గెంతుకుంటూ నడుస్తూ ఉంటే ఆమె వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అచ్చం తండ్రి కొడుకుల్లా కనిపించారు. ఆర్య అప్పుడప్పుడు అతన్ని ఎత్తుకునేవాడు. కొన్నిసార్లు బన్నీ అతన్ని మ్యూజియం చుట్టూ లాక్కెళ్లేవాడు. బన్నీ కూడా ఆ వస్తువులను చూసి ప్రశ్నలు అడుగుతూ ఆసక్తిగా ఒక పక్కకి తల వంచి వినేవాడు. ఆర్య మరోవైపు ఎంతో ఓపిగ్గా తండ్రి పాత్ర పోషిస్తూ డైనోసార్ల చరిత్ర, శాస్త్రీయ పరిణామం గురించి వివరిస్తూ ఉంటే బన్నీ చెవిలో రిక్కరించి వింటున్నాడు. అంజలి గారు,
ఆర్య గారు బన్నీ ఎంత బాగా కలిసిపోయారు కదా. రవి ఆమె నిలబడి ఉన్న చోటుకు వచ్చి అడిగాడు. ఆమె నవ్వి తలూపింది. అవును, బన్నీకి ఆయన అంటే చాలా ఇష్టం. ఆర్య గారు ఒక అద్భుతమైన తండ్రి అవుతారని నేను అనుకుంటున్నాను అని రవి అర్థవంతంగా అన్నాడు. అతని మాటల వెనుక ఉన్న అంతరార్థం అంజలికి అర్థం కాకపోలేదు. కానీ తనకి ఆర్యకి ఎప్పటికీ తగదని, అతనిపై బన్నీకి ఉన్న ఇష్టం కేవలం తాత్కాలికమని ఆమెకు తెలుసు. డైనోసార్ విభాగం నుండి బయటికి వచ్చాక వాళ్ళు బన్నీకి ఇష్టమైన చోటికి వెళ్లారు. చివరికి వాళ్ళు మ్యూజియం 3వ అంతస్తుకి చేరుకున్నారు. రవి ఆమె దగ్గరికి రాగానే అంజలి అంది, రవి మీరు కాసేపు బన్నీని చూసుకుంటారా? నేను ఆర్య గారితో ఒంటరిగా మాట్లాడాలి. తప్పకుండా అని రవి మర్యాదగా నవ్వుతూ అన్నాడు. అప్పుడు అంజలి ఆర్య దగ్గరికి నెమ్మదిగా నడిచింది. ఆర్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. రవి కాసేపు బన్నీని చూసుకుంటాడు. ఆర్య రవి వైపుకి చూసి ఆదేశించాడు. అతన్ని కనుచూపు మేరలో నుంచి వెళ్ళనివ్వకు. అంతా సర్దుకున్నాక అంజలి అతన్ని గ్యాలరీలోకి సందడి తక్కువగా ఉన్న ఒక మూలకు తీసుకువెళ్ళింది. ఆర్య ఆమెకు దగ్గరవుతూ ఉండగా ఆమె పెదవులు బిగించి మాటలను ఎలా కూర్చాలా అని ఆలోచించింది. ఆమె అతనికి ఇంకేమీ రుణపడి ఉండాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు అది తప్పేలా లేదు. ఏంటది? అతను తన గాఢమైన చూపులను ఆమెపై నిలుపుతూ అడిగాడు. విషయం ఏంటంటే మా నాన్నగారు సౌందర్య జ్యువెలరీస్ లో ఇంకా ఉద్యోగాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మా చెల్లి అనుష అక్కడ పని చేయాలని ఆయన కోరుకని అంజలి వివరించి ఆర్య వైపుకు చూసింది. ఆ మసక వెలుతురులో కూడా అతని అందమైన ముఖంలోని చెక్కిన శిల్పం లాంటి పదునైన కవలికలు ఆమెకు స్పష్టంగా కనిపించాయి. ఒక క్షణం అతని అయస్కాంతంలో ఆకర్షించి ఆ గాఢమైన నల్లని కళ్ళలో మునిగిపోతానేమోనని అంజలికి అనిపించింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.